రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏడాది బడ్జెట్లో 18,000 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయంగా కేటాయించినట్లు ప్రకటించింది. అంతేకాదు ఈ సంవత్సరాంత మొత్తం వ్యవసాయ రంగానికి 24,439 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు అసెంబ్లీలో ప్రకటించారు. ఇక దాదాపు 23,35,000 మందికి రుణమాఫీ చేసినట్లుగా కూడా ప్రభుత్వం ప్రకటించింది. సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు ప్రతి భూమి కూడా రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని అందించినట్లుగా ప్రభుత్వం అయితే వెల్లడించింది. 2025-26 సంవత్సరానికి గాను రాష్ట్ర ఆర్థిక వార్షిక బడ్జెట్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం మీద వ్యవసాయ రంగానికి ఈసారి పెద్దపీట వేసినట్టుగా అర్థమవుతుంది. దాదాపు 3,04,965 లక్షల కోట్లతో పద్దును ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. బడ్జెట్లో వ్యవసాయానికి భారీగా నిధులు కేటాయించారు. మొత్తం బడ్జెట్లో 24,439 కోట్లు కేటాయించారు. అన్నదాతకు తీపి కబురు చెప్తూ రైతు భరోసా అంటే పంట పెట్టుబడి సాయం కోసం ఈ పథకానికి 18,000 కోట్లు కేటాయించారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అవకతవకలకు అడ్డుకట్ట వేసి సాగుకు యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా అందిస్తున్నామని ఆర్థిక మంత్రి వెల్లడించారు. క్షేత్రస్థాయిలో సర్వే చేసి గ్రామ సభల్లో ధృవీకరించి సాగుకు యోగ్యం కాని భూమిని గుర్తించడం ద్వారా వృధాను అరికట్టినట్టు చెప్పారు. ఇక భూమి లేని వ్యవసాయ కూలీలు ఉపాధి దొరకని రోజుల్లో పస్తులుండే దీనస్థితి నుంచి వారిని కాపాడేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు పరుస్తామన్నారు. ఎన్నికల్లో చేసిన వాగ్దానానికి అనుగుణంగా సంవత్సరానికి ప్రతి వ్యవసాయ కూలీ కుటుంబానికి 12,000 రూపాయలు చెల్లించే బృహత్తర పథకాన్ని అమలు చేస్తామన్నారు. రైతన్నలకు ఇచ్చిన మాట కట్టుబడి తమ ప్రభుత్వం రుణ విముక్తులు చేసిందన్న భట్టి 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేసిందని, ఇప్పటి వరకు 25,35,000 మందికి దాదాపు 20,616 కోట్ల రుణాన్ని మాఫీ చేశామని చెప్తున్నారు. దీనివల్ల రైతులు మళ్ళీ వ్యవసాయ రుణాలు పొందడానికి లైన్ క్లియర్ అయిందన్నారు. ఇక ఈ మొత్తం రుణమాఫీతో తెలంగాణ రైతన్న సామాజిక స్థితిగతులు ఆర్థిక స్థితి కూడా మెరుగుపడ్డదన్నారు. ఇక రాష్ట్ర రైతుల నుంచి కొనుగోలు చేసిన సన్న ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయల అదనపు ప్రోత్సాహాన్ని చెల్లిస్తున్నామన్నారు. దీనివల్ల రాష్ట్రంలో సన్న రకాల వరి సాగు గణనీయంగా పెరిగిందని, గత ఖరీఫ్తో పోలిస్తే సన్నవడ్ల సాగు 25 లక్షల ఎకరాల నుంచి 40 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు. తమ ప్రభుత్వం ఇస్తున్న బోనస్ ప్రతి చివరి వడ్ల గింజకు కూడా కొంటామని తాము చేసిన వాగ్దానమే దీనికి ప్రత్యక్ష కారణమన్నారు. సో మొత్తం మీద అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వ్యవసాయ రంగానికి తాము ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. ఒకసారి భట్టి ఏం మాట్లాడారో చూద్దాం. కాకుండా అవకతవకలకు అడ్డుకట్ట వేసి సాగుకు యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా అందిస్తున్నాం. క్షేత్రస్థాయిలో సర్వే చేసి గ్రామ సభల్లో ధృవీకరించి సాగుకు యోగ్యం కాని భూమిని గుర్తించడం ద్వారా ఈ వృధాన్ని అరికట్టాము. రైతు భరోసా పథకానికి 18,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాము. భూమి లేని వ్యవసాయ కూలీలు ఉపాధి దొరకని రోజుల్లో పస్తులుండే దీనస్థితి నుండి వారిని కాపాడేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు పరుస్తామని ఎన్నికల్లో చేసిన వాగ్దానానికి అనుగుణంగా సంవత్సరానికి ప్రతి వ్యవసాయ కూలీ కుటుంబానికి 12,000 రూపాయలు చెల్లించే బృహత్తర పథకాన్ని అమలు చేస్తున్నాం. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అవకతవకలకు అడ్డుకట్ట వేసి సాగుకు యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా అందిస్తున్నాం. క్షేత్రస్థాయిలో సర్వే చేసి గ్రామ సభల్లో ధృవీకరించి సాగుకు యోగ్యం కాని భూమిని గుర్తించడం ద్వారా ఈ వృధాన్ని అరికట్టాము. రైతు భరోసా పథకానికి 18,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాము. భూమి లేని వ్యవసాయ కూలీలు ఉపాధి దొరకని రోజుల్లో పస్తులుండే దీనస్థితి నుండి వారిని కాపాడేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు పరుస్తామని ఎన్నికల్లో చేసిన వాగ్దానానికి అనుగుణంగా సంవత్సరానికి ప్రతి వ్యవసాయ కూలీ కుటుంబానికి 12,000 రూపాయలు చెల్లించే బృహత్తర పథకాన్ని అమలు చేస్తున్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.